అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ గారి చేనులోకి మనం ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రావడం జరిగింది. గత 8 రోజుల క్రితం మనం అగ్నిపుత్ర అనే మందు జేపీ క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర అనే మందు మనం డెమో ఇవ్వడం జరిగింది. ఈ రైతుకు వచ్చేసి డెమో ఇవ్వడం జరిగింది. దాని ఎట్లా రిజల్ట్ ఉంది, ఎన్ని రోగాలకు పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా, నల్లి నివారణ అయిందా, లేకపోతే పండగ సమస్య మీద పనిచేసిందా, దేని మీద అది కరెక్ట్గా 100% పనిచేసి రైతుకు ఏ విధంగా అది న్యాయం చేసింది అనే దాని గురించి ఈరోజు కంటెంట్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుద్ది. ప్లస్ ఇంకోటి అంటే రైతు సమస్య ఏదైతే తెచ్చి కొట్టిండు దాని కాస్ట్ ఎంత, అది ఏ విధంగా పనిచేసిందని కూడా రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా తోట రైతులకు మిత్రులకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇదేంటంటే వాళ్ళకు కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇటువంటి మందులు కూడా వాళ్ళు కూడా స్ప్రే చేసి వాళ్ళకు కూడా ఏమన్నా ఇటువంటి సమస్య ఇప్పుడు ఈ రైతుకి ఏదైతే ఎదురైన సమస్య ఏదైతే ఉందో అటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్ప్రే చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు గట్టెక్కే అవకాశం ఉంటుంది. దీన్ని రైతన్నులకు దృష్టిలో పెట్టుకోండి. ముందుగా వీడియోలో కనుక వెళ్తే ఇప్పుడు మనం వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అసలు ఈ అగ్నిపుత్ర అనే మందు మీకు తెచ్చి స్ప్రే దేనికి చేశారు? అసలు మాకు పండాకు సమస్య ఉన్న గ్రోతింగ్ మొత్తం ఆగిపోయిందండి చేను. ఇప్పుడు ఈ చేను అనేది గ్రోతింగ్ లేకపోయా? లేదండి, వాస్తవానికి గ్రోతింగ్ కొరకు వాడింది. గ్రోతింగ్ కొరకు ప్లస్ వచ్చేసి పండాకు మొత్తం సమస్య బాగుండేది. మొత్తం గ్రోతింగ్ ఆగిపోయి పండాకు రాలుతూ ఉండేది. దాని గురించి అనేసి ఈ జేపీ అగ్రిటెక్ వాళ్ళది క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర మందు అనేది యూట్యూబ్లో చూడడం జరిగింది. ఒకసారి అది మాకు చూపియండి. ఇదండి, ఇది ఫ్రెండ్స్ చూసుకోండి, జేపీ క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర అండి. ఇది పండాకు సమస్య అలాగే నల్లి ఏదైతే క్రాప్ సెట్ అయ్యి స్ట్రక్ అయిపోయి ఎదుగుదల లేకుండా గ్రోతింగ్ లేకుండా ఏదైతే చేను అయితే ఉందో దాన్ని సమర్థవంతంగా మళ్ళీ చిగురు రాబట్టి చిట్టి కనుపులతోటి ఏదైతే ఉందో ఇక్కడ చేంజ్ చూసుకోవచ్చు. చిట్టి కనుపులు ఒకసారి ఇక్కడ దగ్గర చూపి పట్టుకో. చెట్టు చూడండి ఎంత చిట్టి కనుపులతో రావడం జరుగుతుందో. ఇట్లా కనుపులతో రావడం జరుగుతుంది. స్పీడ్గా గ్రోతింగ్ కాకుండా నార్మల్గా వచ్చిన చిగురు ఒక జాన్ వచ్చినా ఒక మూరు వచ్చినా కానీ ప్రతి చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు అనేం లేదు, ఇట్లా రావడం జరుగుద్ది. ఇది ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకున్నారండి? 7 ట్యాంకులు స్ప్రే చేసుకున్నామండి. 7 ట్యాంకులు స్ప్రే చేసుకున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడెం గ్రామం అండి. ఉప్పేడు గొల్లగూడెం గ్రామంలో దొరుకుతుంది. అవునండి. ఇది ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు? 1300 రూపాయలు కాస్ట్ పెట్టి తీసుకున్నారు. ఇది కొట్టాక మీ చేను ఎట్లా ఉంది ఒకసారి చేను మొత్తం కూడా చూపి. మొత్తం ఒక స్టెప్ రావడం జరిగింది. ఎక్కడ చూసుకున్నామని ఒక చిల్లర స్టెప్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి. మొత్తం కూడా చిట్టి కనుపులతోటి రావడం జరిగింది. చూడండి పూతలో కూడా ఫ్లవర్లో కూడా నల్లి లేదు. దగ్గరికి రండి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది స్ప్రే చేయడం వల్ల ఫ్లవర్లో కూడా పెద్దగా నల్లి లేదు. ఇగో ఒకటి అరకొర ఉన్నాయి అంతే. ఇంతకుముందు స్టార్టింగ్లో నల్లి ఉండి మొత్తం కొనలన్నీ కొద్దిగా ముడత లెక్కన ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది రైతు. ఆ సమస్య మీద వచ్చిన రైతుకు మనం ఈ అగ్నిపుత్ర అనే మందు ఎకరాకు 250 ml ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రిపేర్ చేసి ఈ రోజుకు ఆయన స్ప్రే చేసి కూడా 6 నుంచి 7 రోజులు కావడం జరిగింది. దానిలో భాగంగా మనం రైతుకు ఏదైతే సమస్య తగ్గింది, ఎన్నిటి మీద ఎఫెక్ట్ చూపించి మంచిగా రిజల్ట్ వచ్చిందనే దాని గురించి ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనేసి వెంకటేష్ చేనుకు రావడం జరిగింది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడున్నా కానీ మొత్తం క్రాప్ సెట్టింగ్ దశలో ఉంది కాబట్టి బ్రహ్మాండమైన రిజల్ట్ చూపించింది. ముఖ్యంగా ఏంటంటే కనుపులు దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, గెనెల దూరం రాకుండా దగ్గరలో రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే స్ప్రే చేసాక వచ్చిన చిగురు ఏదైతే ఉందో అది మొత్తం కూడా చిట్టి కనుపులతో రావడం జరిగింది. ఇది స్ప్రే చేయడం వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని? సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం లేవండి. కాయల మచ్చలు కానీ ఇప్పుడు పైన చూసుకుంటే పండు పడిన చేను కూడా ఉంది, దాన్ని కూడా స్ప్రే చేశారు. ఇప్పుడు దాంట్లో కూడా ఎక్కడ మచ్చలు కానీ మచ్చలు లాంటివి అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏం జరగలేదండి మాకైతే. ఇది 1300 తీసుకొచ్చారు. మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి? అసలు సమస్య వచ్చేసి పండాకు సమస్యకి ప్లెజెంట్ వచ్చేసి మన చేను గ్రోతింగ్ కానీ లేకుంటే నల్లికి కానీ ఒకవేళ మీరు ఇంకా వేరే విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఏమున్నా కానీ ఈ మందు వాడుకోవచ్చు అండి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, రైతు కూడా తన మాటల్లో చెప్పడం జరుగుతుంది. నల్లి ఉన్నా, గ్రోతింగ్ ఆగిపోయినా, పండాకు సమస్య ఏదైతే ఉన్నా,
ఇప్పుడు డేంజర్ కనుక ఎట్లా స్ప్రే చేస్తారో అదే టైపులో ఇది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మనకు పూత రావడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మందులు కనుక మీరు స్ప్రే చేసుకుంటే తక్కువ కాస్ట్లో మీకు ఒక వారం నుంచి 8-10 రోజులు అట్లా మీకు మందు స్ప్రే అనేది మళ్ళీ అవసరం పడదు. ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే తక్కువ కాస్ట్లోనే మీకు వేరే ఎటువంటి ఇందులో ఏమైనా కలిపారండి మీరు? ఇందులో కాంబినేషన్ ఏం కలపలేదు, ఏమి కలపలేదు కాబట్టి మనకు 1300 అంటే పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. ఇట్లాంటి మందులు కనుక స్ప్రే చేసుకుంటే మీకు సమస్య అనేది తగ్గడంతో పాటు మీకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? చెప్తాను. 9951058820. యాదన్ల వెంకటేష్ అండి. యాదన్ల వెంకటేష్ గారి ఫోన్ నెంబర్ అనేది మీరు కనుక్కోండి. మన యూట్యూబ్ ఛానల్ తరపున కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రైతు పర్సనల్గా కూడా నేను ఫోన్ నెంబర్లు చెప్పడం జరుగుతుంది. అతన్ని కూడా మీరు కన్సల్ట్ కావండి. రైతు కూడా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పని చేస్తే పని చేసిందంటారు, లేకపోతే లేదు. ఇది గమనించండి. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.